మొదట నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం మా కోన వెంకట్ గారు, మా గురువు గారు. ఆయన ఒక్క అవకాశం ఇవ్వకపోతే నేను ఈ రోజున ఇక్కడ లేను, మళ్ళీ నేను కృష్ణానగర్లో తిరుగుతూ వాడిని కలబట్టుకుని. నా జీవితంలో నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక వ్యక్తి గురించి మాత్రమే గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే నా లైఫ్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అలాంటి టైంలో ఒకే ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని తిరుగుతున్న రోజుల్లో ఆ ఒక్క ఛాన్స్ కోనా గారు ఇచ్చారు. నా ఫ్యామిలీ మొత్తం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఆయనే కారణం. అలాగే చాలా నేను కొంతమంది డైరెక్టర్ మాత్రం ఇష్టపడుతూ ఉంటాను. నాకు భాగ్యరాజ గారు అంటే ఇష్టం, బాలచంద్ర గారు అంటే ఇష్టం, విశ్వనాథ్ గారు అంటే ఇష్టం. వీళ్ళు కొంచెం ఎక్కడో ఒక ఫీల్ ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత నేను అలాంటి సినిమా చూసింది గమ్యం. క్రిష్ గారు అంటే నాకు ఇష్టం. మా ఇంట్లోనే దాదాపుగా 200 days ఎన్ని షోలో తెలియదు మా పిల్లలు. ప్రతి డైలాగ్ చెప్తూ ఉంటారు వాళ్ళు. నరేష్ చనిపోయినప్పుడు వచ్చే ఫీల్ ఒక పాట ఉంటుందండి అందులో, ఏ తల్లి కన్నాదిరో నిన్ను. అది నా గుండెల్ని ఇప్పటి వరకు ఆ సినిమా చూస్తే ఫస్ట్ ఆ ఒక్క బిట్టు మాత్రం చూస్తానండి. దట్ ఫీల్ అంటే నాకు ఇష్టం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరూ, మా గురువు గారు కోన వెంకట్ గారు, వెలుగొండ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారండి ముఖ్యంగా. నెక్స్ట్ మా డైలాగ్ రైటర్ రాజా అండ్ కామరాన్ మ్యూజిక్ డైరెక్టర్. ద వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక కరెక్షన్ కూడా లేకుండా మొత్తం సినిమాకి ఎలా కావాలో ఆ రేంజ్లో ఇచ్చారు. అలాగే ఇక స్వాతి గురించి మనం మాట్లాడాలని పనే ఉంటుంది, ఆవిడ తెలిసిన విషయమే. బట్ ఆవిడ క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ చెప్పేశారండి. అసలు ఇంతవరకు ఆవిడ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒకటి. సో ఆవిడతో పోటీగా నవీన్ చంద్ర. నేను అంత గొప్ప ఆర్టిస్ట్ని అంతఃపురంలో జగవద్బాబుని చూశానండి, తర్వాత నవీన్ చంద్రని చూశాను. ఇక మా చిన్నబాబు గారు, మా రాజశేఖర్ గారు ఒక చిన్న 2 పిల్లర్స్ ఈ సినిమాకి. ఇక ఈ సినిమాకి ఇంత హైప్ తీసుకొచ్చిన మీడియా పాత్రికేయులందరూ కూడా మరొకసారి మా కోన వెంకట గారికి నమస్కారం తెలియజేసుకుంటూ పాదాబంధాలు. విజయవాడ నుంచి వచ్చారు, విజయవాడ వెళ్ళి వైజాగ్ నుంచి వచ్చారు ఆయన. సో ఓ క్రిష్ రాలేదు, క్రిష్ స్పిరిట్ ఇక్కడ ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ క్రిష్. అండ్ మాట్లాడు నువ్వు కూడా ఏదో ఒకటి. అయితే కోన వెంకట్ గారు మా సినిమాలో క్యాస్పర్ అనమాట. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ, కోన వెంకట్ గారు కనిపించలేదు, దిస్ ఇస్ కోన వెంకట్ గారు. అండ్ హీఈస్ ఆల్సో యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ విత్ త్రిపుర. అండ్ ఆత్మ, అదే సో మెనీ ఆత్మలు ఇక్కడ. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ నో నాన్ సెన్స్ మ్యాన్. అండ్ ఆయన చెప్పిందంతా హీ మీన్స్ ఇట్. ఆయన ఫేవరెట్ వర్డ్ సోది వ్యాపారం, విచ్ హీ డజంట్ లైక్. సో ఆయన స్పీచ్ కూడా అలాగే ఉంది. చిన్న గారు అండ్ రాజశేఖర్ గారు ఆర్ ద ప్రొడ్యూసర్స్, కానీ మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది వాళ్ళ నుంచే. జనరల్గా ప్రొడ్యూసర్స్ విల్ బీ ద వన్స్ హు ఆర్ క్రిబ్బింగ్ అండ్ నాగింగ్ అండ్ కష్టాలని చెప్పుకుంటూ ఉంటారు జనరలీ. బట్ వీళ్ళు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు మాకు. అండ్ నేను చేసిన చాలా సినిమాల్లో ఫస్ట్ టైం ఆడియో రిలీజ్ లోపు నా చెక్స్ అన్నీ క్లియర్ అయినాయి అంటే ఈ బ్యానర్తోనే అయినాయి. అండ్ వేల్గొండ గారు, మా రాజా గారు, దీస్ టూ ఆర్ గెస్ట్ అపియరెన్సెస్. అప్పుడప్పుడు వచ్చేవారు షూటింగ్కి, బట్ రాసింది కథంతా వీళ్ళే, డైలాగ్స్ అంతా వీళ్ళే. అండ్ కమరన్, యూఆర్ ద స్టార్ టుడే. Thank you so much. We all saw the movie and the background score was kick-ass. Thank you so much. And మా నవీన్ గారు, పెద్ద కళ్ళు ఈయనకి కూడా ఉన్నాయండి, చాలా బాగా చేశారు ఈయన. క్లైమాక్స్లో అందరం బాగా చేసాం, అందుకే బాగుంది. మీరు ఎవరిని నమ్మకండి, సినిమా మాత్రం చాలా బాగుంటుంది. బేసిక్లీ పాయింట్ ఏంటంటే సినిమా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. త్రిపుర ఫిలిం జరగడానికి కారణం హను రాఘవపూడి అండి, అందాల రాక్షసి డైరెక్టర్ చిన్నగారితో పరిచయం చేయించి. సో అంటే వాళ్ళ ఇంట్లోనే కలిసానండి ఒకసారి. అప్పుడు
చిన్నగారు అన్నారన్నమాట, చేస్తే ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేసే సినిమా నీతో చేస్తానేసి, లైక్ హీరోగా లేదా చేస్తా అన్నారు. బట్ కరెక్ట్గా 1-2 months తర్వాత రాజ్ కిరణ్ గారు లైక్ ఆఫీస్కి వచ్చి లైక్ ఇలా త్రిపుర అని ఒక సినిమా అనుకుంటున్నాం, సో ఇందులో మీరు చేయాలి అన్నారు. సార్ చేస్తానండి, ఫస్ట్ లైక్ విందామనేసి వినాను. ఒకటే అన్నారు, సార్ నాకు మీకు ఏం వద్దు సార్, మీ కళ్ళు కావాలన్నారు. సార్ తీసుకోండి సార్, వెళ్ళిపోండి సార్ అన్న. బట్ జోక్స్ అపార్ట్, లైక్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఎందుకంటే ఐమ్ జస్ట్ 2-3 films ఓల్డ్, ఇలాంటి ఒక రెస్పాన్సిబుల్ అండ్ చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇంత తొందరగా నాకు దొరకడం నా కెరీర్లో ఐఎమ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లే అంటే లైక్ వెరీ పేసీ స్క్రీన్ ప్లే, టగటగ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ టుడేస్ హీరో, ద సింపుల్ అండ్ స్మార్ట్, ఆల్వేస్ స్మైలింగ్ కామ్రాన్. నిజంగా నేను స్వాతి ఆ పెళ్ళి సాంగ్ చేసేటప్పుడు నిజంగా ఆ డోల్, ఆ మ్యూజిక్ అంతా నిజంగా పెళ్ళి అయిపోతుందా ఏంటని టెన్షన్ అయిపోయాను నేనైతే. ఇద్దరికి అలాగే అనిపించింది. అంటే ఆ సెటప్, ప్రొడక్షన్ వాల్యూస్, అంటే చిన్న గారు, రాజశేఖర్ గారు వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ లైక్ చాలా నిజంగా ఒక పెళ్ళి నిజంగా జరుగుతుందేమో అలా అనిపించేసింది నాకు. అండ్ స్పెషల్లీ రవి కుమార్ సానా, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఇవాళ మీ ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ చూశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్, హోల్ టీమ్, అంటే టెక్నికల్ టీమ్, మా కో డైరెక్టర్ మురళి గారు. కో డైరెక్టర్ మురళి గారు చాలా మంచి అతను అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ప్రత్యేకంగా చిన్న గారి గురించి చెప్పాలంటే మా మొత్తం టీమ్కి, యూనిట్కి ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు కూడా చూడండి, నేను అటు చూడట్లేదు, ఆయన ఫేస్లో ఒక పాజిటివ్ స్మైల్ ఉంటుంది. హీఈస్ అ వెరీ పాజిటివ్, కరెక్ట్ కదా. అండ్ చాలా ఆన్ అ పర్సనల్ నోట్, రాజ్ కిరణ్ గారి మిస్సెస్ మా వదిన గారు, అలాగే చిన్న గారి మిస్సెస్ మా వదిన గారు, రాజశేఖర్ గారు, ఆల్ ది వైఫ్స్, ఆల్ ద త్రిపురాస్ of their life, they have supported the producers, team, hero, heroine, everything. And ముఖ్యంగా ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్వాతితో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని యాక్ట్ చేయాలని చిన్నగారు లైక్ రాజ్ కిరణ్ గారు చెప్పారు. డేంజరస్ కళ్ళు అని చెప్పారు. నిజంగా కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నాను. బట్ ఆంటీ గేవ్ మీ అ వెరీ గుడ్ సపోర్ట్. బాగా చేసాను, ఎంకరేజ్ చేస్తున్నాను. నిజంగా బాగా చేశాను లేదు తెలీదు, బట్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. అండ్ చాలా మంచి సినిమా, చాలా బాగా వచ్చింది. ఎస్పెషలీ ద మ్యూజిక్, ద హోల్ ప్యాకేజ్ ఈజ్ వెరీ గుడ్. సో మీ అందరికి నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆన్ November 6th. విజయవంతం చేసి వెళ్ళిన దాసరి నారాయణరావు గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. ముఖ్యంగా ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావటానికి గీతాంజలి డైరెక్టర్ రాజకిరణ్ గారు ఒక కారణమైతే, దాన్ని క్రియేట్ చేసిన కోన వెంకట గారు మా వెనకుండి మాకు, నేను ఎప్పుడైతే త్రిపుర ప్రాజెక్ట్లో ఉన్నాను అని ఆయన ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో, మా క్రేజీ మీడియాకి గాడ్ ఫాదర్ అని నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. సో ఈ క్రేజ్ మొత్తం బికాజ్ ఆఫ్ ఆయన వల్ల వచ్చింది. ఇది కోన వెంకట గారు, నిజంగా నేను చెప్పిన సార్, నా లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. క్రేజీ మీడియాలో ఏం చేసినా మీరు ఉంటున్నారండి కన్ఫామ్గా. సో మీరు ఆల్రెడీ చెప్పున్నారు, నేను చెప్పట్లేదు, ఇప్పుడు మనం సినిమా అనౌన్స్ చేస్తున్నాం మళ్ళీ తర్వాత. క్రేజీ మీడియాలో నెక్స్ట్ వచ్చే సినిమా కోన వెంకట గారు ప్రజెంట్స్ ఉంటుందండి. సో అలాగే కృషి గారు, డైరెక్టర్ గారు అంత టయాన్ని మాకు కేటాయించి మా యొక్క ఆడియో లాంచ్కి వచ్చినందుకు నేను నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. డెఫినెట్గా ఉంటారండి అవకాశం ఇస్తే. సో అలాగే ఈరోజు రాలేదండి రావు రమేష్ గారు, యాక్చువల్ రావాలి, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, పాపం వాళ్ళు వెనకాలండి ఎంతో, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, చంద్రబోస్ గారు, ముఖ్యంగా చంద్రబోస్ గారు కొంచెం వస్తానన్నారు, ఆయన కూడా రాలేకపోయారండి. ఆయనకు కూడా పాటలు విన్నారు మీరు, ఎంత బాగున్నాయో లిరిక్స్. సో ఆయనకు కూడా స్పెషల్గా మేము మా త్రిపుర టీం తరపు నుంచి థ్యాంక్స్ చెప్తూ, అండ్ స్క్రీన్ ప్లే సైడ్ వెలుగొండ శ్రీను గారు, డైలాగ్స్ రాజా, కథ ఇంత అద్భుతంగా రావడానికి వాళ్ళు ఒక పిల్లర్స్ లాగుండి దీన్ని డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాని ఇంత కలర్ వచ్చేలాగా వాళ్ళ ఇప్పటికీ మా వెనకాలండి ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది నిజంగా మా అదృష్టం అండి. థ్యాంక్స్ అన్న. వెలుగొండ గారితో పాటు మా డైరెక్టర్ గారు కూడా. సో వీళ్ళందరూ ఈ త్రిపుర నెల నిలబెట్టారు. ముఖ్యంగా మాకు
ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ. ఎక్కడున్నారు శివ గారు? ఒకసారి రండి. శివ అండ్ రాధాకృష్ణ ఒకసారి రండి. శివ గారు స్టేజ్ మీదకి రావాలి. శివ రాధా గారు కూడా స్టేజ్ మీద ప్లీజ్. థ్యాంక్ యూ. సో రాజా, సో అలాగే నా ఫ్రెండు, నా పార్ట్నర్, నాకు బ్రదర్ రాజశేఖర్ అండ్ రామాంజనేయులు గారు. ఆయన రాలేదండి వాళ్ళు, యాక్చువల్లీ రావాలి కానీ వేరే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి రాలేదు. రామాంజనేయులు జవాజీ సర్వత్రాం క్రియేషన్స్, ఆయన మాకు అన్ని విధాలా సపోర్ట్ చేశారు. అన్నయ్య మీరు లేనందుకు మేము నిజంగా ఈవేళ ఒక్కటే లోటు. అలాగే చెన్నై నుంచి వచ్చారు మా సతీష్ అన్న, సతీష్ గారు, విజయ్ గారు, వీళ్ళందరూ మా వెనకాలండి ఈ సినిమాని ఇంత విజయం చేకూర్చినందుకు త్రిపుర టీం తరపున మరొకసారి అందరికీ ఇది తెలుపుతూ ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. త్రిపుర నైజాంలోనే 300 థియేటర్లు అండి. ఇప్పుడే అగ్రిమెంట్ మేము సైన్ చేసి వచ్చాం. ఇది మామూలు విజయం కాదండి, డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో మనం అందరం కలుస్తున్నాం. ఇదంతా ఇలా జరగటానికి మీరు చేసిన పబ్లిసిటీ కానీ మీడియా మిత్రులకి అందరికీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ అర్థమైన కళ్ళ గంటం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా.